హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఉంది. అది కూడా 17th మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఎక్కడ అంటే చెన్నై వేదికగా జరుగుతుంది మ్యాచ్. చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళిద్దరి మధ్య లాస్ట్ 5 మ్యాచెస్లో చెన్నై 4 మ్యాచెస్ గెలిచింది, ఢిల్లీ 1 మ్యాచ్ గెలిచింది. అయితే ఇక్కడ బ్యాటింగ్ తీసుకున్న ఢిల్లీ ఎలా స్కోర్ చేసిందో చూద్దాం. ఢిల్లీ ఫస్ట్లోనే ఫస్ట్ ఓవర్లోనే 5 బాల్ ఆడి అవుట్ అయిపోయాడు, ఫస్ట్ వికెట్. తర్వాత కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ ఇంకా జాక్ ఓపెనింగ్ చేశారు. ఫస్ట్ వికెట్ 0కే పడింది. తర్వాత కేఎల్ రాహుల్ అభిషేక్ కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. 54 దగ్గర అభిషేక్ అతను అవుట్ అయ్యాడు. తర్వాత అక్షత్ పటేల్ వచ్చాడు, 18 రన్స్ కొట్టాడు. ఓవరాల్గా ఇప్పుడు వీళ్ళు బ్యాటింగ్ చూసుకుంటే జాక్ 0 రన్స్ కొట్టాడు, 0 స్ట్రైక్ రేట్. కేఎల్ రాహుల్ 25 రన్స్ కొట్టాడు, 125 స్ట్రైక్ రేట్స్. అభిషేక్ 33 రన్స్ కొట్టాడు, 165 స్ట్రైక్ రేట్తో స్ట్రైక్ చేశాడు. తర్వాత అక్షత్ పటేల్ 18 రన్స్ కొట్టాడు, 200 స్ట్రైక్ రేట్లో కొట్టాడు. అయితే వీళ్ళ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఖలీల్ అహ్మద్ 3 overs వేశాడు, 16 రన్స్ ఇచ్చాడు, 1 వికెట్ తీశాడు, 5.3 ఎకానమీతో బౌల్ చేశాడు. ముఖేష్ చౌదరి 2 overs వేశాడు, 27 రన్స్ ఇచ్చాడు, 13 point ఎకానమీతో బౌల్ చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ 2 overs వేశాడు, 15 రన్స్ ఇచ్చాడు, 7.5 ఎకానమీతో బౌల్ చేశాడు. రవీంద్ర జడేజా 1 over వేశాడు, 9 రన్స్ ఇచ్చాడు, 9 ఎకానమీ బౌల్ చేశాడు. నూర్ అహ్మద్ 1 over వేశాడు, 9 ఎకానమీతో బౌల్ చేశాడు, 9 రన్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడ నెక్స్ట్ కమింగ్ బ్యాట్స్మెన్ ఆఫ్ ఢిల్లీ గురించి మాట్లాడుకుంటే స్టబ్స్, సమీర్, అశుతోష్ శర్మ, విప్రాజ్, మిస్టల్ స్టాక్, కులదీప్ యాదవ్, మోహిత్ శర్మ. సో వీళ్ళ బ్యాటింగ్ అయినప్పుడు బాగానే ఉంది. వీళ్ళు బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. ఇప్పుడు చూస్తుంటే 9 ఓవర్స్కి 78 for 2 ఉంది. 2వ వికెట్ కూడా పడింది కదా ఇంతకుముందే 54 రన్స్ దగ్గర. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు స్ట్రైక్లో ఉంది కేఎల్ రాహుల్, అక్షత్ పటేల్. వీళ్ళిద్దరు కలిసి ఒక 15th 14th ఓవర్ దాకా ఆడగలిగితే స్కోర్ ఇంకా బాగా తీసుకెళ్ళిపోవచ్చు. అయితే బాగా తీసుకెళ్ళిపోవచ్చు అంటే కేఎల్ రాహుల్ దాదాపు ఒక మ్యాచ్ రెస్ట్ తీసుకొని వచ్చాడు. లాస్ట్ మ్యాచ్లో పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడంటే ఆ ఫార్మింగ్ను స్లో అండ్ స్టడీగా మ్యాచ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. స్లో అండ్ స్టడీగా ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తన ఇంప్రూవ్మెంట్ చూపించుకుంటున్నాడు. ఇంక తమ కంబ్యాక్ కోసం చూస్తున్నాడు. తర్వాత అక్షత్ పటేల్ మాత్రం 9 balls-లో 18 రన్స్ వేసి మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. అయితే బౌలింగ్ గురించి చూసుకుంటే చెన్నై బౌలింగ్ పర్లేదు, కొంచెం తక్కువ ఎకానమీ మెయింటైన్ చేస్తుంది. ఎంత రన్ రేట్ మెయింటైన్ చేస్తుంది, 8 run rateతో బౌలింగ్ వేస్తున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ చెన్నై క్యాప్టెన్ మారినట్టున్నారు. ఈరోజు ధోని క్యాప్టెన్ అనుకుంటా, ధోని కాదు, రుతురాజ్ గైక్వాడే క్యాప్టెను. సో సమ్ రాంగ్ న్యూస్ వల్ల నేను రుతురాజ్ అంటే టాస్ చూడలేదు కాబట్టి అండర్స్టాండ్ చేసుకున్నా. అదే నెట్లో చేసిన న్యూస్లు చూసుకొని తప్పుగా అండర్స్టాండ్ చేసుకున్నా, సారీ దానికి. అయితే ఇప్పుడు ఏంటంటే చెన్నై బౌలింగ్ కూడా పర్లేదు, అందరూ బాగానే బౌల్ చేస్తున్నారు. అభిషేక్ కానీ అదే ఖలీల్ అహ్మద్, ముఖేష్, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశాడు. అయితే ఇక్కడ 2 wickets పడిన తర్వాత వీళ్ళ రన్ రేట్ తక్కువ అవుతుంది అనుకుంటే కూడా ఢిల్లీ క్యాపిటల్స్ రన్ రేటు కరెక్ట్గా మెయింటైన్ చేసి మ్యాచ్ గెలుస్తున్నారు. ఇప్పుడే 10 overs కంప్లీట్ అయిపోయింది, 81 for 2. అక్షత్ పటేల్ 19 runs, కేఎల్ రాహుల్ 29 runs, 8.3 ఎకానమీతో ఆడుతున్నారు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇట్లనే ఎకానమీ రీజనబుల్గా మెయింటైన్ చేసుకొని నెక్స్ట్ ఓవర్స్లో 10 ఎకానమీ మెయింటైన్ చేస్తే ఢిల్లీ క్యాపిటల్స్కి స్కోర్ పెద్ద స్కోరు చెన్నైకి పెట్టడానికి ఛాన్స్ ఉంది. కానీ చెన్నైలో ఏంటంటే చేజింగ్లో చాలా విఫలం చూసింది చెన్నై సూపర్ కింగ్. సో ఇప్పుడు వీళ్ళు పెద్ద టార్గెట్ పెడితే వీళ్ళు నెక్స్ట్ తడబడతారా లేదా అనేది కూడా మ్యాటర్. దాన్ని బట్టి కూడా డిసైడ్ అవుతుంది మ్యాచ్. నెక్స్ట్ బౌలింగ్లో వీళ్ళు బాగానే చేస్తున్నారు. నెక్స్ట్ ఎంతవరకు కట్టడి చేస్తారు, ఒక 30 to 40 runs, 150 లోపల కట్టడి చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేకపోతే కష్టమే. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టాప్ ఆర్డర్లో వాళ్ళిద్దరు ఆడడం తప్ప మిడిల్ ఆర్డర్లో ఎవరు ఆడట్లే. ధోని వచ్చేటప్పటికి మ్యాచ్ ఏమో 18th over 19th overకి వెళ్ళిపోతుంది. సో అది తప్పుగా మాట్లాడడం కాదు కానీ రియల్ ఫ్యాక్ట్. సో దాన్ని బట్టి. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.